ఓకే, మా బ్యూటిఫుల్ రితికాని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సినిమా మొత్తంలో చాలా బ్యూటిఫుల్గా మా ఇంత క్యూట్ ట్రాన్స్లేటర్ని మేము ఎక్కడా చూడలేదు. కెంచానా కెంచానా. Namaskaram Andi. First of all, thank you Chiranjeevi sir for it's an honor to be in your presence, and I don't think so I'm going to forget this movie in my lifetime. So thank you so much for being here, and I think I'm part of everyone who's nervous to speak in front of you, and thank you for everyone who's here for being here, and thank you to the whole media who's been supporting us throughout the promotions and is here today. And chala amazing people to work chesanu ee film lo. My director Gandhi garu, thank you so much for giving me Chaitra, and I always carry her small part of me in my heart. My producers Rajiv garu, Sai Babu garu, it was a pleasure to work with you, and I hope to work with you soon again. And my co-actor Varun, I told you people will love you as Kanak Raju, and they did. As an incredible actor as you are, but in real life you're the sweetest human being. So it was a great opportunity for me to work with you, and I hope to work with you again soon. And Satya Gurunchi, I think he's my on-set bestie at this point. I've said it so many times, and I'm happy, and I'm so glad that he made me laugh, and everyone laughed so much. And Taman Garu, thank you so much for giving soul to Korean Kanak Raju, and all the technicians and the rest of the cast, thank you so much for putting their heart, and I'm so glad to be a part of a journey called Korean Kanak Raju, and I would cherish all the memories, all the things that I've learned on this set. And ఇప్పుడు నా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఫస్ట్ మూవీ నుంచి హ్యావ్ సపోర్టెడ్ మీ, లవ్డ్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Just thinking about all of this makes me very emotional and very happy that, you know, for an actor, honestly, it's a very big thing to be accepted and to be loved so much. So thank you so much. The only way I can think about thanking everyone is by doing more movies here and mimmalni entertain cheyadaniki. I'll do good performances. So chala thank you, and thank you so much. Kamsamida, thank you so much. Kamsamida. Yes. Okay, Khachikayo. Revanth, please welcome. Asalu second half lo superb entertainment. నేను చేసిన క్యారెక్టర్ మీ అందరికీ నచ్చిందా? నేను ఆ రోజు మిమ్మల్ని అందరినీ అడిగా, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను అన్నాను. ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా? ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి ఆల్సో. అండ్ వరుణ్ అన్నయ్య, చిరంజీవి గారు చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాగబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐశ్వర్య అక్క, రాజు అక్క, వీళ్ళందరికీ నాకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంకేమీ రావట్లేదు మాటలు. ఈ ఎంజాయ్ మూమెంట్లో ఇంకేం మాట్లాడలేను. ఇచ్చేస్తున్నా, తీసుకోండి. ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై. ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ నాగబాబు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మా నా మెగా బ్రదర్ అండ్ నౌ ప్రౌడ్ ఫాదర్ మా నాగబాబు గారు విల్ బీ ఆన్ స్టేజ్. సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కొరియన్ కనకరాజు సక్సెస్ పట్ల సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను మాట్లాడడానికి రాలేదు, మామూలు చూద్దామని వచ్చాను. ఓకే, ఎనీహో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ మేము ఎవరైనా సరే ఈ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ మీదని అయితే ఈ స్థితిలో ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయువు లాంటి వాడు మా అన్నయ్య గారు. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు, వైష్ణవ్, నిహారిక, మా హని, మేమందరం కూడా మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను
ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్ ఫిగరు. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఎప్పుడు చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు అండ్ హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్, నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లవ్ యూ వరుణ్. అండ్ మిగతా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మెమరీ బిట్వీన్ అన్నయ్య అండ్ కళ్యాణ్. వరుణ్ బాబు ఏంటంటే, వరుణ్ బాగా అంటే అన్నయ్య వాడిని ఎత్తుకొని, అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళం, అన్నయ్య వాడిని ఎక్కువ ఎత్తుకుంది అన్నయ్య నాకన్నా కూడా. అన్నయ్య అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకి వీడిని పక్కన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకునేవాడు అన్నయ్య. సో వీడిని బాగా ఏడిపిస్తా, సరదాగా నవ్వుతా. ఆడు కూడా అన్నయ్య దగ్గర అంటే ఎట్లా ఉంటాడంటే చాలా వినయంగా విధేయతలతో ఉంటాడు అన్నయ్య దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక ర్యాపో ఉంది. ఒక్కొక్కసారి వరుణ్ నేను తక్కువ మాట్లాడుకుంటాం, అన్నయ్య వరుణ్ మాత్రం చాలా డీప్ విషయాలు, ఫిలిం మేకింగ్ లేకపోతే కెమెరా ఏమో చాలా డిస్కషన్స్ చేస్తుంటారు. ఏం మాట్లాడతారు అన్నయ్యతో అంటే ఏమో అని. అన్నయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య లాంటి వ్యక్తి వరుణ్ బాబుని అంత ప్రేమగా చూసుకున్నందుకు. అన్నయ్య ఒక చరణ్ బాబునో లేకపోతే మా హనీ పాపనో కాదు, కళ్యాణ్ బాబు విషయంలో కానీ వరుణ్ బాబు విషయంలో కానీ అందరి విషయంలో కూడా ఆయన చూపించిన ప్రేమ. ఆయన ఈ రోజు కూడా అన్నయ్య ఈ సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్గా ముందుండి ఆ సమస్యని డీల్ చేసి, మేము మర్చిపోయినా సరే మళ్ళీ తనే గుర్తుపెట్టుకొని చాలా మాకందరికీ ఇప్పుడు చెప్తున్నాను కదా, మాకు ప్రాణవాయువులు అంటాడు మా అన్నయ్య గారు. థ్యాంక్ యూ అన్నయ్య, ఐ కాంట్ ఫర్గెట్. అంటే మరి సినిమాటిక్గా ఉంటుంది ఇక్కడ చెప్తుంటే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా అన్నయ్య గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారి బలం మాకు ఉన్నంతకాలం, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉన్నంతకాలం మేము ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధిస్తాం నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ టు ప్లీజ్ స్పీక్. నేను నాన్న పక్కనే మాట్లాడాను, నీ పక్క అసలు మాట్లాడరావు నాకు. నేను కొంచెం ముందుకెళ్ళి కనపడక కూడా మాట్లాడతాను. హాయ్, అందరికి నమస్కారం. ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరికి నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరు పేరున, గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కాంగ్రాజ్ అయింది, నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూఆర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమా కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్. అండ్ టు రితికా, థ్యాంక్ యూ సో మచ్, బిన్ అ గ్రేట్ కోస్టార్. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సత్యాన్ని మిస్ అవుతున్నాను. నేను రాత్రి వరకు కూర్చున్నాడు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఏమండి మా ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తానండి అమలాపురం నుంచి అన్నాడు. పాపం తన షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇందాక కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు. బట్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాము ఈ సినిమాలో.
అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఐ మిస్ యూ హియర్. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు, నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళేప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు, మా అమ్మ నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ మూడే విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వలేకపోతున్నాను ఏంటి, నేను కష్టపడి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీకు ఆనందాన్ని ఇవ్వగలిగానని ఒక ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దనాన్న గారింటికి నన్ను పంపించేసేవారు. బట్ ఈ August 22 కనకరాజ్తో, ఈ ఆగస్ట్ నెల కనకరాజ్తో నాకు ఇంకా స్పెషల్. దానికన్నా పెద్దది ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్ డాడీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ అందరికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ ఒక సెకండ్ కూడా బాస్ ముందు నేను మాట్లాడలేను. డాడీ ప్లీజ్. సూపర్, అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. అండ్ ఎస్,